ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెయిన్ హాస్పిటల్. ఇంకొకసారి కూర్చొని ఉన్నానండి సేమ్ హౌస్లో. ఒక 6 అడుగులు కుక్క, బ్లాక్ అండ్ బ్రౌన్. మీ నమ్మరండి, ఈవినింగ్ 4 o'clock ఇలా వచ్చి పట్టేసింది చేతిని. ఇలా కూర్చోంటే పట్టేసింది, నొప్పి లేదు, ఒళ్ళంతా జలధరిస్తూ ఉంది, మెత్తగా నాలికి పడినట్టే ఉంది పళ్ళంతా. ఇలా 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 అంటా ఉంది. అంటే ఆ టైంలో నేను డెత్ అవ్వాల్సింది. నన్ను ఏదేదో చెయ్యాలని కూడా ప్రయత్నించారు, అడిగారు కూడా. నీకు పాయిజన్ పెట్టినా మేము చచ్చిపోమా అని అడిగారు. తమ్ముడు అడిగారు, వదిలేనైనా మీరే తీసుకోండి, నన్ను వదిలేయండి అన్న. అట్లా ఆ టైంకి అట్లా పట్టుకోండి. ఇట్లా ఒకటేని చెప్పలేమండి. మొన్న కూడా షిరిడీకి వెళ్ళా. మొన్న అది పంపిస్తాం మీకు. మా బాబా దగ్గరికి వెళ్తే, నీ దగ్గరికి వస్తున్నాను కదా బాబా, ఇల్లు మన ఇల్లు అది, నేను ఒకప్పుడు నీ దగ్గరికి స్నానం చేసి పడుకున్నాను, ఇప్పుడేంటి ఇక్కడ బయట కూర్చోబెడుతున్నారు, అందరూ మాట్లాడలేదు అన్న. కరెక్ట్గా ఒక్కొక్క రూపంలో వచ్చిందండి. చేతిలో నా మీద పడిపోయి, అది ఎవరి దగ్గర ఉండదు, నేను పంపిస్తా ఇప్పుడే పోయిన మొత్తం అలా జరుగుతుంది. అంటే ఇన్సిడెంట్లు అనేది అది తాత్కాలికమా, ఇది యాక్సిడెంటా అనేది వద్దు, వరుసగా జరుగుతూనే ఉంటే అర్థమేమి. అట్లా ఇప్పుడు నేను ఇంత హ్యాపీగా రిలాక్స్గా ఉన్నట్టు మీరు ఉండగలుగుతున్నారా? మీకు టెన్షను, కాపలా కావాలి, భయము, దేనికో ఒకదానికి తల ఉంచాలి, దేనికో ఒకదానికి అడ్జస్ట్ అవ్వాలి, కాంప్రమైజ్ అవ్వాలి, పార్టీ పెట్టాలి, ఏందో ఇష్టపడాలి, నాకేమీ లేదు. ఇప్పుడు ఇట్లే ఇక్కడ పడిపోయినా కూడా సూపర్, మా విలేజ్ వాళ్ళు వచ్చి డబ్బు కొడతారు. మీకేందండి షామి అనేది అక్కడ కూర్చోబెట్టి ఇద్దరు రారు. హైదరాబాద్లో చస్తే మనుషులు చచ్చిపోతారండి హైదరాబాద్లో. నేనంటున్నా ఇప్పుడు, చెప్పండి గట్టిగా. ఇక్కడ 4 వచ్చి పాట పాడతారండి, భజన చేస్తారండి. నేను చెప్పా, ఎక్కడ నన్ను ఎవరు ఏం చేసినా కూడా ఇక్కడ తీసుకొచ్చి పెట్టేయండి నన్ను. మా బాబు నువ్వు ఎక్కడ చెప్తే అక్కడ, అంటే చెప్తున్నామ్మా అంటే అది కూడా ప్రాప్తమే కదండి, క్రెడిట్ కాదు అది. ఇలాంటి తృప్తులు మీకు ఎక్కడున్నాయండి? మీ సాటిస్ఫాక్షన్లు చెప్పండి. కరెక్టే అమ్మా. పొద్దున్నుంచి మాట్లాడుతున్నా, ఏం కోట్లు ఇచ్చారా అంటే మళ్ళీ డబ్బు కన్నా చెప్పలే. నేను ఏది ఆశపడి చెప్తున్నా? నేను చెప్పిన దాంట్లో అబద్ధం ఏం చెప్పా, సగమేం చెప్పా, ఇష్టం లేకుండా మీకేం చెప్పా? మీకు అర్థమైందా? అంటే ఆ మెటీరియల్ మీద జ్ఞాపకుంటే మీతో ఇంత మాట్లాడను కదా, అలా కలిసి అందరూ తినము కదా. మరి అట్లాగే ఎప్పుడు ఉంటాను, నన్ను ఎలా పెడితే నేను అలా ఉంటాను. ఆయన అనేది అంతే. మా గురువు గారు ఎకిరాల భరద్వాజ గారండి, ఒంగోలు. ఆయన వల్లే తెలుగు వాళ్ళకి బాబాని తెలుసు, నేను సాక్షి. ఆయన పేరు తప్ప అన్నీ ఉన్నాయండి, షిర్డీలో పెట్టారు ఫోటో లోపల. ఎకిరాల భరద్వాజ గారు అంటే అందరికీ తెలుసు, చరిత్ర స్టార్టింగ్ రాసిన ఆయన. ప్రాక్టికల్గా నా లైఫ్ ఈరోజు నేను హ్యాపీగా ఉన్నానంటే నాకు బాబా కంటే ఎక్కువ ఆయనేనండి. ఆయన లేకపోతే నాకు తెలియదండి. బాబా అంటే దేవుడిగా కాదండి, ఒక పట్టండి. ఇప్పుడు మీరు నా వెల్విషర్ అంటారు, వెల్విషరే దేవుడు. ఇప్పుడు ఒకరు అంటారు మా అక్కే నా ఇన్స్పిరేషన్ అంటారు, ఇన్స్పిరేషన్ అంటే దేవుడు కదా. ఇన్స్పిరేషన్ అంటేనే దేవుడు. నాకు చెప్పడం ఇంగ్లీష్ రాల. రోల్ మోడల్ అన్నా దేవుడే. నీకు రోల్ మోడల్ ఏంటి? నువ్వు ఇంకో రోల్ మోడల్ లేదని సిగ్గులేదు చెప్పడానికి నీకు? ఇంకోరేంటి నీకు రోల్ మోడల్? నీకు నువ్వే రోల్ మోడల్. ఇంకోరిని అనుసరించడం ఎందుకండి? స్నేహితులు అంటేనే వాడుకొని దొబ్బేవాళ్ళు అని అర్థం. వాళ్లకు అనుకూలంగా మనల్ని మంచుకుంటారే తప్ప చిన్న చిన్న సహాయాలు చేసి మన జీవితాన్నే నాశనం చేసేస్తారు. నేను ఎప్పుడు ఇన్ఫ్లుయెన్స్ అవ్వలేదండి. వచ్చిపోయిన వాళ్ళు, తిన్నవాళ్ళు, ఏమర్చిన వాళ్ళు, దొంగిలించిన వాళ్ళు ఉండొచ్చు, కానీ నన్ను కంట్రోల్ చేసి బ్లాక్మెయిల్ చేసిన వాళ్ళే నా ఇష్టం, నా లైఫ్. సొసైటీ అనేది నాకు లేదు, నేనే సొసైటీ. నాకు సొసైటీ తొక్కడే ఏంటి? నువ్వు నేనే సొసైటీ. నేను భయపడేంత సీన్ నీకుందా? నువ్వేమన్నా రామకృష్ణ పరమహంసులా, లేకపోతే తగ్గరాచారా? నీకు నేను భయపడ్డం ఏంటి? నువ్వు నాకంటే పెద్ద తొక్కడాగాడు, నీకు నేను భయపడ్డం ఏంటి? మీకు అర్థమైందా? సొసైటీ అంటే భయపడడానికి ఒక అర్హత ఉండాలి. అక్కడ మీరు రెస్పెక్ట్ ఇవ్వడానికి ఒక అర్హత ఉండాలి. నువ్వు కారు పొడుగ్గా కారు తెచ్చి పెట్టుకునేదే దొంగ కారు, దానికి నీకు రెస్పెక్ట్ నేను ఇవ్వడం ఏంటి? నా రిక్షా గొప్పది, నా నడక గొప్పది. రమాప్రభ రిక్షాలో దిగినా అమ్మా నమస్తే అంటారు, నువ్వు కారులో దిగినా ఇది ఎక్కడ దుబ్బేవే అని అడుగుతారు. నీకు నాకు తేడా లేదు.
అది అండి రెస్పెక్ట్. రెస్పెక్ట్ అనేది వాళ్ళు ఇచ్చేది, మనం చూపించుకుంటే వచ్చేది రెస్పెక్ట్ కాదు, దరిద్రంగా ఉంటుంది. అవునమ్మా. మీరు వస్తేనే అందుకే చెప్పా, రౌడీలు నేను బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళని అమ్మ ఈ నా కొడుకుల దగ్గర మనకి ఎందుకని నమస్తే అన్నయ్య అంటే అసహ్యం. అది నీ మీద ప్రేమతో నీ మీద గౌరవంతో లేచి నిలబడితే నీ గౌరవం. నేను చూసి భయపడిపోయి దండం పెడితే అది గొప్ప అనుకుంటే ఇట్టు నడుస్తాడు, వాడు పటక్కన లేచిపోతూ ఉంటాడు పైకి, టొక్కన పోయి తల వెళ్ళిపోతాడు. అప్పుడు ఏం చేస్తారు లేచినాడు? ఇది నిజం కదా? ఇది ఊరికే తల ఊపకండి అన్నిటికీ, పొద్దు నుంచి అన్నిటికీ తల ఊపేస్తున్నారు మీరు. లేదమ్మా అని నిజమైతేనే తల భయంతో తల ఊపితే ఎంత అవమానం అండి. నీ మీద ప్రేమతో నేను రెస్పెక్ట్గా ఉండటం నీకేను. ఎందుకులే వీడితో గొడవలు, ఎందుకులే దీంతో గొడవలు, ఈ చెత్తం ఉండాలి స్నేహాలు, ఇది దరిద్రం అనుకోని చేసేది ఒక రెస్పెక్టా? నువ్వు మూలలో కూర్చున్నా అమ్మా తిన్నావా అని వచ్చి పలకరిస్తారే నన్ను, అది రెస్పెక్ట్. బాయ్ అంటే ఏంది రెస్పెక్ట్? ఎక్కడాలి రెస్పెక్ట్ పొండి పొండి ఏంది అని అవుతుంది. కరెక్టే కరెక్టా? ఊరికే కరెక్ట్ అంటున్నారా? ఇది కూడా పెట్టండి, మీతో మాట్లాడేది కూడా ఉన్నాయి అక్కడ. అది ఓకే అమ్మా. ఏంటి వీళ్ళందరూ ఎవరు ఇక్కడ? వీళ్ళంతా నాటు మందు అమ్ముకుంటారు. ఎవ్రీ 2 months 3 monthsకి ఒకసారి వచ్చి ఇక్కడ వేసుకుంటారు, ఉంటారు 10 days 15 days, మొత్తం ఊరంతా తిరుగుతారు, అన్ని ఊరు నుంచి వస్తారు. ఓకే ఓకే సరే అమ్మా, సైలెన్స్. సరే ఇప్పుడు మన ఫైనల్గా మిమ్మల్ని అడిగేది ఏంటంటే, మీ లైఫ్, మీ జీవితము ఇప్పుడున్న జనరేషన్కి, ఇప్పుడున్న అది ఇండస్ట్రీ వాళ్ళు అనుకోండి, బయటి వాళ్ళు కావచ్చు, మీ జీవితాన్ని ఎలా ఇన్స్పిరేషన్ తీసుకోవాలి, మీ జీవితం వాళ్ళకి ఎలాంటి గుణపాఠం నేర్పించాలని మీరు అనుకుంటారు? గుణపాఠం కంటే కూడా ఇప్పుడున్న జనరేషన్కి ముందు మనం మాట్లాడే భాష అర్థం కాలే. అది కాదండి, కాదు భావం. భాష అంటే భావం. ఇప్పుడు మీరు ఇక్కడే చూశారు, ఒకటి అన్నాము, వాళ్ళు ఫేస్లో రియాక్షన్స్ కానీ ఒక ప్రేమ కానీ రెస్పెక్ట్ కానీ భయం కానీ ఉండటం వల్ల, అట్లాంటప్పుడు మాది ఏమి ఎలా ఇన్స్పిరేషన్గా వాళ్ళు తీసుకోగలుగుతారు? వాళ్ళు ఒక టైప్కి మోల్డ్ అయిపోయారండి, ఒక మెకానిజంకి మోల్డ్ అయిపోయారు. మెకానిజం మాది ఏంటంటే నేర్చుకున్నాం. అప్పుడు వచ్చి మేము నేర్చుకొని వచ్చాం, నేర్చుకొని సక్సెస్ అయిన తర్వాత కూడా నేర్చుకున్నాం, అంటే మా తపన. ఇప్పుడు అలా కాదండి, ఇప్పుడు నేర్చుకోవడానికి ఏమీ లేదు, వాళ్ళకి ఏం అవసరంలా, వాళ్ళకి కావాల్సింది ఓన్లీ ఇన్కమ్. ఓకే. సో మీ జీవితం నుంచి ఎలాంటి గుణపాఠం వాళ్ళకి రాదు? గుణపాఠం అంటే కొన్ని వాళ్ళ దగ్గర మేము నేర్చుకొని ఉంటే ఇప్పుడు ఈ సొద మీకు చెప్పే అవకాశం ఉండేది కాదు. మీరే నేర్చుకోవాలి, మేము నేర్చుకోవాలి వాళ్ళ దగ్గర. అందుకని వాళ్ళ దగ్గర సైలెంట్గా ఉండటం మా రెస్పెక్ట్, మర్యాద. సరే, ఒక ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే, ప్రతి దేవుడు మళ్ళీ ప్రత్యక్షమై రమాప్రభ గారికి ఒక రమాప్రభగానే పుడతా అవకాశం వచ్చి మళ్ళీ రీస్టార్ట్ చేయమంటే ఏ తప్పులు చేయకుండా ఉంటారు మీరు లైఫ్లో? ఏ సబ్జెక్ట్ ఏ తప్పులు చేయకుండా ఉంటారు? ఇప్పుడు ఏ చేస్తే అట్లా తీసుకుంటే కొంచెం తక్కువే. ఏం తప్పులు చేయొద్దు అనుకుంటారు, రిపీట్ చేయొద్దు అనుకుంటారు మీరు? ప్రేమించడం చేయను, ప్రేమ అనేది పెట్టుకోను. ఎట్లా చెప్పాలో నాకు అర్థం కాదు. ఏ మనుషులు మీ జీవితంలోకి రావద్దని కోరుకుంటారు ఇప్పుడు మళ్ళీ జన్మ వస్తే? చెప్పండి. ఏ జీవితం ఇంకా మీటర్ రాకూడదు అనుకుంటే ఇప్పుడే లేరు కదా, ఇప్పుడే లేనప్పుడు ఇంకో రావటం అంట. కానీ ఒక లక్ ఉందండి నాకు, ఒకరికి కట్టుబడేదాన్ని కాదు నేను కట్టుబడను. ఉన్నా లేకపోయినా ఒకేలాగుంటా. ఇప్పుడు ఈ ప్లేస్లోనూ ఉండగలిగా, ఇక్కడ మాట్లాడగలిగా, వీళ్ళకంటే నేను మామూలుగా ఉన్నా, నాకు తెలుసు అది. కాబట్టి ఇంకొంది నాకు తృప్తిగా ఉంది. కాబట్టి ఇలా ఉండాలి అలా ఉండాలని లేదు, రమాప్రభగా పుట్టాలని మాత్రం ఉంది. ఎందుకంటే ఈ జన్మలో నాకున్న కొన్ని ఫీలింగ్స్ కోసం నేను నెక్స్ట్ జన్మ రావాలి అనుకుంటా. బట్ నేను ఉన్న విధం చూస్తే జన్మ ఉండదేమో అనిపిస్తుంది, అంత తృప్తిగా ఉన్నా. 2 మీనింగ్లు అర్థమైందా? ఒకటి నా పర్సనల్ ఆశ, ఇంకోటి నేను ఉన్న లైఫ్కి నాకు ఇంకో జన్మ ఉండదు, నాకేం అవసరం లేదు ఇంకా. అట్లా. ఓకే, ఇంటర్వ్యూ అయిపోయింది. ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా? ఇంకేమి చెప్పాలనుకున్నా. నమస్తే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. బాయ్. బాయ్. రైట్.